అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో భూ బాధితులు ఎవరున్నా వారికి అండగా నిలుస్తానని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి స్పష్టం చేశారు. ఇవాళ తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే అనంతపురం నగరంలో ఇటీవల డబుల్ రిజిస్ట్రేషన్లు, భూ ఆక్రమణలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఇలాంటి వారిలో 8 మంది బాధితులు తనను కలిశారని, వీటన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఇలాంటి భూ ఆక్రమణలను, డబుల్ రిజిస్ట్రేషన్లను తెలుగుదేశం పార్టీ ఉపేక్షించిందన్నారు. అయితే బాధితులు ఇందుకోసం పోరాడాల్సిన అవసరం ఉందని, వారికి అండగా కూడా ఉంటామన్నారు. ఇందులో అధికారులు తప్పుందా లేదా ఎవరు దీని వెనుక ఉన్నారన్నది లోతుగా విచారిస్తే బయటపడుతుందన్నారు. తాడిపత్రిలో జరుగుతున్న అంశాల గురించి తాను జోక్యం చేసుకోబోనని, అందుకు జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ వంటి వారు ఉన్నారని ప్రభాకర్ చౌదరి స్పష్టం చేశారు. నేను కృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆమె తెలిసిన తర్వాత ఆమె నన్ను నా దగ్గరికి వచ్చి అప్రోచ్ అయిన తర్వాత ఇమీడియట్గా సంబంధిత అధికారులకు ఉత్తరం రాశాను. అదే మీకు చెప్తున్నా, ఆమెది కూడా నేను రాసిన లిస్టులో ఉంది. నా నోటీస్కి 8 కేసుల పైన వచ్చాయి. ఇప్పటికీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆమెకు ఇంకోటి ఏం చెప్పాము, ముఖ్యమంత్రి గారిని లేదా లోకేష్ బాబు గారిని కూడా కలుస్తామన్నారు. కలవమని చెప్పాను. ఎవరైనా బాధితులు వస్తే ఎస్పీ గారిని కలవమన్నారు, కలెక్టర్ గారిని కలుస్తున్నారు. కలెక్టర్ కూడా మండే జరిగిన దాంట్లో ఇచ్చారు. ఆమె పోయి కంప్లైంట్ ఇవ్వడం ఆమె ధర్మము. ఎవరైనా బాధితులు జరిగినప్పుడు జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు, అదేవిధంగా వీలైతే హైదరాబాద్, అమరావతి పోయి కమిషనర్, స్టాంప్స్, రెవెన్యూ అతను కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నా వరకు ఇచ్చిన తర్వాత నేను వాళ్ళు అయితే రైటింగ్లో ఇచ్చారో దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి రాశాను. రాసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా నా దగ్గర ఉన్నాయి. రాసినవన్నీ కూడా ఈ ఫైల్స్ అన్నీ ఎట్లా పెట్టుకున్నా. వాటి నుంచి రిప్లై వచ్చిన తర్వాత ఏమేమి చెప్పి నేను చెప్తాను. ఎక్కడైనా అన్యాయం జరిగినా అనంతపురంలో మీరు చెప్పారు ఇంకా 7-8 కేసులు వచ్చాయి దగ్గరికి. వాటి మీద ఎక్కడ కూడా మనం వచ్చినవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం. నేను ముఖ్యమంత్రి గారికి కూడా దృష్టికి తీసుకుపోతానని చెప్తున్నాను కదా. బాధితులు వచ్చి మాకు అన్యాయం జరిగింది అన్నారు. నేను ఆఫీసర్లను కూడా అడిగాను, ఎవరు చేశారు దీని వెనకేందని. తర్వాత కొంతమంది దగ్గర కేసులు పెట్టమని అడుగుతున్నాము. లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవుతాను కూడా చెప్తున్నా కదా. అవే ద్వారా ఈ డబుల్ రిజిస్ట్రేషన్ చేసి దుస్సాంప్రదాయాన్ని ఒడగడుతున్నారు. తప్పు. వాళ్ళ మీద అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగాల, అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడాలా అని చెప్పి అపీల్ చేస్తున్నాం. దాని ప్రకారం చేస్తున్నాం. ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా దాని మీద దృష్టి సారిస్తాను. రేపు మాట్లాడతా, ఎల్లుండి మాట్లాడతా. మీకు కూడా చెప్తున్నాం కదా, మీ దృష్టికి వచ్చి కూడా చెప్పండి. ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా మనం ఏమైనా అన్యాయం జరిగినప్పుడు అన్యాయమే. ఈ ప్రభుత్వం లక్ష్యము చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ అన్యాయం జరగకూడదు. ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. మేము రాగద్వేషాలు లేవు. ఎవ్వరు ఎంతటి వాళ్ళు చేసినా కూడా మేము శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు కదా. ఆయన ఎప్పుడు ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. తప్పకుండా ఏమైనా అన్యాయం జరిగినప్పుడు ఆయన దృష్టి తీసుకుపోతే అధికారులకి గట్టిగా చెప్పి యాక్షన్ తీసుకుంటారని నమ్మకం నాకు ఇప్పుడు కూడా ఉంది. డెఫినెట్గా ఆయన దృష్టి కూడా తీసుకుపోతాం. ఆయన దృష్టికి వచ్చినప్పుడు కూడా కొంతమంది ఆల్రెడీ ఎవరైనా రిప్రజెంటేషన్స్ ఉంటే ఆయన సంబంధిత వాళ్ళకి సీఎం ఆఫీస్ నుంచి వచ్చాయి, తహసీల్దార్కి వాళ్ళకి. కాబట్టి అక్కడక్కడ అధికారులు అలసత్వంతో దాన్ని ఇంకా తొక్కి పెడతా ఉంటే మళ్ళీ దాన్ని ఫైల్ కదలడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత బాధితుల మీద ఉంది. ఆ బాధితులకి ఎక్కడైనా అధికారుల దగ్గర రెస్పాండ్ సరిగ్గా లేకపోతేనో, లేకపోతే వాళ్ళ మీద ఏదైనా మరో రకంగా అన్యాయంగా ఎవరైనా దాడి చేస్తానో అనంతపురంలో వచ్చి నా దగ్గర కంప్లైంట్ ఇవ్వనండి. నేను ప్రొటెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితుల మీదకి ఎవరు పోయినా కూడా ఇదేమి ప్రజాస్వామ్య దేశంలో తెలుగుదేశం పార్టీ విధానాలు, సిద్ధాంతాలు ఆ విధంగా లేవు. తెలుగుదేశం పార్టీ కేవలం ప్రజల కోసం ఉన్నటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అభివృద్ధి, సంక్షేమము, శాంతి భద్రతలు విఘాతం లేని రాష్ట్రం అని చెప్తున్నాడు. ఆయన ఆలోచన విధానం అదే. కాబట్టి ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగానే మనం కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా డెఫినెట్గా మేము ప్రొటెక్ట్ చేస్తాం. దాంట్లో ఏవైతే వచ్చావో అన్నిటి కూడా చట్టపరంగానే చర్యలు తీసుకోమని రాశాను. ఇది సెకండ్ లెటర్ రాశాను. ఇంకో లెటర్ రాస్తాము. దాని మీద ఏం స్పందన వస్తుంది. నాకు రానప్పుడు లీగల్గా కూడా చట్టబద్ధంగా కూడా ప్రొసీడ్ అవుతానని కూడా చెప్తున్నాను కదా. తప్పకుండా ప్రొటెక్ట్ చేద్దాం. అన్యాయం జరిగిందని చెప్పి మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి వీలైనంత వరకు న్యాయం చేసిన బాధ్యత ఉంది. నేనేదో పిరిగ్గా పారిపోయేటువంటి మనస్తత్వం కాదు. ఫ్యాక్షనిస్టుల కంటే గొప్పలు కాదు వీళ్ళు. గత 5 ఏళ్లలోనే పోరాటాలు చేసాం, అనేక కేసులు పెట్టించుకున్నాం. ఎక్కడైనా జరిగితే కార్యకర్తలు కానీ ఇక్కడ ప్రజల్ని కానీ మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు తప్పకుండా వీళ్ళు కూడా పోయి సంబంధిత ఎమ్మెల్యేలు పోయి అడగమనండి, సార్ ఇది అన్యాయం జరిగింది, ఏంటిది, ఎవరున్నారు పాత్రలు, దీని మీద బాధ్యులు ఎవరు అని చెప్పి అడగకపోతే మంత్రుల దగ్గరికి వెళ్ళాలా. నాకు కూడా ఇవ్వనండి. నా పని నేను చేస్తాను. దాంట్లో నేను చేసే పని నేను తప్పకుండా చేస్తూనే ఉంటాను. ఇది నిరంతర ప్రక్రియ. ఊపిరినంత వరకు ఒక సామాజిక హితం కోసం ఒక బాధ్యత వ్యక్తిగా వీటి మీద దృష్టి సారిస్తాం. తప్పకుండా అన్యాయాన్ని ఎదురుస్తూనే ఉంటాం.
పయ్యావుల కేశవ్ గారిని జిల్లా పార్టీ అధ్యక్షుల్ని అడగండి. ఎందుకంటే ఆ నియోజకవర్గం గురించి నేను ఎందుకు మాట్లాడాలా, నాకు సంబంధం లేదు నియోజకవర్గం అది. దానికి ఒక ఎమ్మెల్యే జాతీయ ప్రధాని కలిసి పార్టీ పరంగా ఏమన్నా చెప్పండి, చెప్తాము. పార్టీలు అంటే మీరు పార్టీకి ఏదైనా పోయింటే పార్టీ దాని మీద ఏమైనా సమీక్ష చేసుకుంటూ ఉంటుంది కదా. అది నాకు ఇచ్చే బాధ్యతలు ఏదైనా నంద్యాల కర్నూలు ఇచ్చారు, పోయి చేశారు. పులివెందుల ఎలక్షన్కి ఇచ్చారు, పొద్దుటూరులో మహానాడుకి ఇచ్చారు, వైజాగ్ పంపించారు. నాకు ఇచ్చిన బాధ్యతలు నేను చేస్తున్నా. నాకు తాడిపత్రి బాధ్యతలు పోయి అడగ చూడమని పార్టీ చెప్పలేదు కదా. పార్టీ లైన్లోనే నాకు ఇచ్చిన బాధ్యతలు. కాకపోతే ఇదేంటంటే అనంతపురంలో పుట్టి పెరిగాము, ఒక సామాజిక స్పృహ బాధ్యత వ్యక్తిగా ఇక్కడ ఏమైనా జరిగినప్పుడు స్పందించాల్సిన బాధ్యత నా మీద ఉంది. వేరే రాష్ట్రాల్లో అవే ఉంటుంది కాబట్టి ఆడ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం నాకు ఉంది.